నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. Thanks to all the audience who have been responding us, who have been inspiring us continuously with your comments and with your requests. మీరు ఏదైనా కొత్త టాపిక్ వినాలనుకుంటారు, ఏదైనా స్పెసిఫిక్ కేస్ స్టడీ గురించి వినాలనుకుంటారు, ఏదైనా లీగల్ ప్రాబ్లం వచ్చింది, ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే మీరు డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీ విల్ ట్రై టు అడ్రస్ దట్. ఈరోజు చాలా ఓల్డ్ టాపిక్ బట్ కరెంట్ టాపిక్. ఇది ఎప్పటికీ నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ 111 జీవో. సో మనం ఇవాళ ఏం డిస్కస్ చేద్దామంటే ఈ వీడియోలో 111 జీవో పాత గవర్నమెంట్లో ఏముండేది థాట్ ప్రాసెస్, కొత్త గవర్నమెంట్లో ఏం థాట్ ప్రాసెస్ ఉంది, అసలు వీళ్ళిద్దరికీ పవర్స్ ఉన్నాయా, స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు దాని మీద డెసిషన్ తీసుకోగలదు, దాని మీద అంటే తీసేయగలం, ఎత్తేయగలం, ఉంచాలా అనేది ఎవరు అనేది ఇవాళ డీటెయిల్గా అసలు 111 జీవో అంటే ఏంటి. 111 జీవో is protected by a body called NGT, National Green Tribunal. This is a separate corporate body which is at central level. జనరల్గా దీని మీద ఇప్పటి వరకు 111 జీవో అంటే మీకు కన్స్ట్రక్షన్ రాదు. ఇట్ ఈస్ బేసికలీ a conservation or a bioconservation zone where it is protected for the greenery and water. ఎందుకంటే 111 జీవోలో మ్యాక్సిమం మీరు ఫామ్ హౌస్ కల్చర్కే తప్ప రెగ్యులర్ రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్కి పనికిరాదు. చాలామంది అనుకుంటారు ఈ 111 జీవోలో తక్కువ రేట్ ఉందని కొనుక్కుంటారు, తర్వాత పర్మిషన్కి వెళ్తే రాదు. యూ షుడ్ బి అవేర్ ద 10% ఇస్ అ మ్యాక్సిమం. పెరి అర్బన్ ఏరియా వేరు, 111 జీవో వేరు, రెసిడెన్షియల్ R1, R2, R3, R4 జోన్స్ వేరు. సో R1, R2 మీద సపరేట్ వీడియో చేద్దాం మళ్ళీ సపరేట్గా. సో ఈ 111 జీవో వల్ల వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి. 111 జీవో ఈజ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ గ్రీనరీ, వాటర్ రిసోర్సెస్. మన పబ్లిక్ కావాల్సింది ఏ స్టేట్ వైజ్, ఏ కంట్రీ వైడ్ అన్నిటికీ ఒక రూల్స్, రెగ్యులేషన్స్, మినిమం నార్మ్స్ ఉంటాయండి. మీరు అందుకంటే చూసుకుంటే కన్జర్వేషన్ జోన్, బయో కన్జర్వేషన్ జోన్, ఫారెస్ట్ జోన్ అవి ఉంటూనే ఉంటాయి. ఇప్పటికీ అవి ఏం మనం ORR కానీ RRR వైపు మనం ట్రావెల్ చేసుకుంటే కనుక స్టిల్ యూ ఫైండ్ లాట్ ఆఫ్ గ్రీనరీ బికాజ్ దట్స్ రిక్వైర్డ్. మనిషికి డబ్బులు ఎంత అవసరం, రియల్ ఎస్టేట్ ఎంత అవసరం, ఆక్సిజన్ కూడా అంతే అవసరం అండి. చాలామంది తెలియట్లేదు. ఆక్సిజన్ లేకపోతే మన లైఫ్లో తారుమారు అయిపోతాయి. సో 111 జీవో గత గవర్నమెంట్ 10 సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉంది. ఎలక్షన్ వచ్చినప్పుడు లాస్ట్ 2 సార్లు ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా 111 జీవో మేము ఎత్తేస్తామన్నారు. బట్ దట్స్ ఓన్లీ ఏ ఎలక్షన్ స్టంట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే 111 జీవో అనేది స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో లేదు, స్టేట్ గవర్నమెంట్ అండర్లో లేదు. స్టేట్ గవర్నమెంట్ కెన్ ఓన్లీ సెండ్ ద రికమెండేషన్స్ బట్ ద డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్ బై సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్, దట్ టు బై NGT హ్యాస్ టు గివ్ క్లియరెన్స్. నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ 1000 కేసులు దానికి ఎగ్నెస్ట్గా పెండింగ్ ఉన్నాయండి. సో అవన్నీ క్లియర్ చేయకుండా 111 జీవో ఎత్తలేరు. ఎందుకంటే ఇంకోటి 111 జీవో అనేది కేసీఆర్ గారు లాస్ట్ టైం గవర్నమెంట్ ఎలక్షన్ ముందు మొన్న 2024 ఎలక్షన్లో 23 ఎలక్షన్లో చెప్పారు ఎత్తేస్తామని. అది 1,32,000 ఎకరాలండి. 1,32,000 ఎకరాల్లో ఒక 90-95 ఎకరాలు ప్రైవేట్ ఓనర్షిప్, ఒక 30,000-40,000 ఎకరాలు మాత్రం 30,000-40,000 ఎకరాలు స్టేట్ గవర్నమెంట్ కానీ అసైన్ భూములు కానీ దాంట్లో ఉంది. సో బట్ అందరూ తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నది 111 జీవో కాదండి. 111 జీవో అనేది వాళ్ళ ఇష్టం అది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ 90,000-95,000 ఏకర్స్ ఏదైతే 111 జీవో పర్వ్యూలో వస్తుందో అది ఆల్రెడీ 80-90% బడాబాబు చేతుల్లోకి వెళ్ళిపోయిందండి. అంటే 111 జీవోలో ఉన్న యాక్చువల్ ఓనర్స్, ఫార్మర్స్, రైతులు కానీ మిగతా చిన్న చిన్న ఓనర్స్ కానీ వాళ్ళు ఎకరం 50,000, 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 ఎప్పుడో అమ్ముడుపోయినాయండి. అది అయిన తర్వాత ఇది ఒక ఆల్ టుగెదర్ మేనేజ్మెంట్ బాల్ గేమ్ లాగా ఇది ఒక పొలిటికల్ గేమ్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ఎక్విజిషన్ అయిపోయింది డిఫరెంట్ పీపుల్. దాన్ని ఎత్తేసి కమర్షియల్ చేసుకుంటే ఇన్కమ్ అందరికీ వస్తుంది అనుకున్నారు. కానీ అది ఎత్తేస్తే దానికి వచ్చే వల్ల వాతావరణ కాలుష్యం కానీ, పొల్యూషన్ కానీ దాని గురించి NGT ఈజ్ మోర్ కన్సర్న్. సో ఇప్పుడు 111 జీవో ఎత్తడం అనేది మన సాధ్యం కాదని తెలిసింది. అదేవిధంగా కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఐ థింక్ వితిన్ 1 వీక్లోనో నెక్స్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ మీటింగ్లో చెప్పారు వీఆర్ నాట్ గోయింగ్ టు లిఫ్ట్ 111 జీవో. సో 111 జీవో ఎత్తేస్తారని చాలామంది ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకున్నారు. దెన్ యూ హ్యావ్ టు వెయిట్. గవర్నమెంట్ ఏదైనా చెప్తే ఇట్ విల్ టేక్ ఇట్ ఓన్ టైమ్ టు గెట్ ఇట్ ఇంప్లిమెంటెడ్. అది ఏ విధంగా చెప్తున్నారు, దానికి లాజిక్ ఏంటి,
ఇప్పుడు మీరు ఫ్యాబ్ సిటీ కానీ, ఎలక్ట్రానిక్ సిటీ కానీ, ఫార్మా సిటీ కానీ చెప్తే ఎప్పుడు చెప్పారు, ఎన్ని రోజులకి వచ్చిందని మన అందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ RRR ఎంత డిలే అయిందో కూడా తెలుస్తుంది. ఇప్పుడు కొద్దిగా వేగవంతం అయింది కానీ. సో కొత్త గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్, దట్ ఈస్ న్యూ గవర్నమెంట్, ద ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ దట్ దే విల్ నాట్ touch the old decision, they will not lift the 111 clause at all. So it is going to stay because the water reserves కానీ, గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా కంపల్సరీ వెయిట్ అది ఉంటుంది. సో దాని మీద ఏమిటో ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాలంటే యూ హెవ్ టు ఫైండ్ అవుట్ ఆల్టర్నేటివ్స్. అది తీయాలంటే ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు సీఎం అయిన దగ్గర నుండి కూడా దీని మీద డిస్కషన్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది. 7-8 మంది సీఎంస్ మారారు. బట్ దీన్ని టచ్ చేద్దాం అనుకున్నారు కానీ టచ్ చేద్దాం టచ్ అయిపోయారు. మీరు చూసుకుంటే ఈ పొలిటికల్ వచ్చినప్పుడల్లా ఓట్ బ్యాంక్ కావాల్సినప్పుడల్లా కొన్ని రాజకీయ నాయకులు కొన్ని వాగ్దానాలు చేస్తారు. ఆ వాగ్దానాలు ఎన్ని అమలు పరుస్తారు, ఎన్ని అమలు పరుస్తారు అనేది యూ డోంట్ నో, ఐ డోంట్ నో, ఈవెన్ దే దెమ్సెల్ఫ్ మే నాట్ బి నోయింగ్. ఎలక్షన్ మోడ్లో రకరకాలుగా చెప్తాం మనకి ఏదైనా కావాలనుకుంటే రకరకాలు చెప్తాం. ఓట్ బ్యాంక్ కోసం నౌ టుడే ఓటింగ్ పబ్లిక్ దే హ్యావ్ మోర్ నాలెడ్జ్, వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది, వాళ్ళ ఇంటెన్షన్ వెరీ క్లియర్. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, బయ్యర్ కంట, బిల్డర్ కంట, ఏజెంట్ కంట బయ్యర్కే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది, అట్లా ఓనర్ కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది. నౌ దే ఆర్ ఆల్సో థింకింగ్ ప్రొఫెషనల్లీ, దే ఆర్ ఆల్సో థింకింగ్ వాట్ ఈస్ వాట్. అంతకుముందు ఒక ఏజెంట్ చెప్తే గుడ్డిగా నమ్మేవారు, ఒక బిల్డర్ చెప్తే గుడ్డిగా నమ్మేవారు. ఇప్పుడు ఎవరు నమ్మే స్టేజ్లో లేరు. అందుకనే నేను చెప్తుంది ఏంటంటే 111 కోసం మీరు ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూడదు. 111 ఈజ్ గోయింగ్ టు బీ అన్టచ్డ్ నౌ ఫర్ సమ్ ఇయర్స్, అట్లీస్ట్ దిస్ గవర్నమెంట్ వరకు నాకు తెలిసి దాన్ని టచ్ అయ్యారు. ఏమైనా ఒక మాడిఫికేషన్ చేస్తే కొన్ని అమెండ్మెంట్స్ ఇవ్వచ్చండి. అమెండ్మెంట్ అంటే ఒక పర్టికులర్ ఏరియాలో కన్స్ట్రక్షన్ హై రైజ్ కాకపోయినా కొన్ని ఫ్లోర్స్ వరకు ఇవ్వచ్చు. బికాజ్ అక్కడ హై రైజ్ కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ పర్ ది లా, యాజ్ పర్ ది గ్రౌండ్ కండిషన్, యాజ్ పర్ ది సాయిల్ కండిషన్. సో దాన్ని బట్టి మీకు నాకు తెలిసి ఏమైనా ఈ 132,000 ఎకరాల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయొచ్చు. చిన్న చిన్న మార్పులు, పెద్ద పెద్ద మార్పులు చేసే అవకాశం లేదు, ఎత్తేసే అవకాశం అంతకంటా లేదు. సో ఏవైనా అమెండ్మెంట్స్ ఇస్తే కనుక ప్రాబబ్లీ దే మే గివ్ యూ సమ్ పర్మిషన్, సమ్ పర్టికులర్ ఏరియా, స్పెసిఫిక్ ఏరియా, కొన్ని 1,000 ఎకరాలు, కొన్ని 100 ఎకరాలు, దే మైట్ గివ్ యూ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఫర్ కన్స్ట్రక్షన్ అట్ లో రైజ్ బిల్డింగ్స్. హై రైజ్ అయితే డెఫినెట్గా పాసిబిలిటీ కాదు. అది కూడా కమర్షియల్ రెవెన్యూ కావాలి, కొద్ది హాట్స్పాట్ ఏరియాస్. ఇప్పుడు సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, పబ్లిక్ బయింగ్ కెపాసిటీ పెరిగింది, ఏరియా కావాలి. కాబట్టి మేబీ థింక్ చేస్తే థింక్ చేయొచ్చు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ వెరీ వెరీ క్లియర్. అండ్ ఇచ్చిన చాలా మైనర్ పీనట్ వాల్యూ ఉంటుందండి, అది మాత్రం మీరు గమనించుకోవాలి. సో దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. సో 111 గురించి భయపడవలసిన లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ బోల్డ్ డెసిషన్ taken by the new CM, which is a win-win situation, positive thinking of the government, which will help the public. So investors ఎవరైనా సరే 111 ఇన్వెస్ట్ చేసేటప్పుడు try to understand the implications, the logic, the construction percentage, then only you invest. So ఎవరైనా దీని మీద ఇంకా పూర్తి వివరణ కావాలనుకుంటే please contact us, please take appointment for consulting. We will definitely help you, come to your rescue, and our major intention is to give you awareness so that you do not get cheated. And the other more important point where we focus on investment is your investment should be safe, secured, and happily you have to get high returns. Thank you.